మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజావాణికి హాజరై కాంట్రాక్ట్ ఏఎన్ఎంలందరినీ పర్మనెంట్ చేయాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో మల్టీపర్పస్ హెల్త్ అండ్ ఫీమేల్ ఏఎన్ఎంస్ ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. సెకండ్ ఏఎన్ఎంలు, అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్ఎంస్, ఈసీ ఏఎన్ఎంలు, హెచ్ఆర్డీ ఏఎన్ఎంలు, 104 ఏఎన్ఎంస్, ఆర్బీఎస్కే ఏఎన్ఎంస్, ఇట్లా రకరకాల పేరిట పనిచేసినా కూడా అందరికీ కూడా జాబ్ చార్ట్ ఒకటే. గత 15 నుంచి 20 సంవత్సరాలు వీళ్ళంతా సర్వీస్ చేస్తున్నారు. వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి గత గవర్నమెంట్ ఉన్నప్పుడు సుమారు 20 రోజుల పాటు స్ట్రైక్ కూడా చేశారు. ఆ స్ట్రైక్ చేసిన సందర్భంలో గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో అందరినీ రెగ్యులర్ చేయడం కోసం మేము చర్యలు తీసుకుంటామని చెప్పి రాతపూర్వకంగా ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అది ఆగిపోయి ఇప్పటిదాకా సమస్య పరిష్కారం కాలేదు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంస్ అందరినీ యథావిధిగా పర్మనెంట్ చేయాలి, ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేకుండా, ఎటువంటి పరీక్షలు లేకుండా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సీనియారిటీ ప్రకారం కూడా చూసుకున్నా కూడా చాలామంది రిటైర్మెంట్కు దగ్గర వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకో 5-6 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ వయసు వచ్చేసింది. ఈలోపు నోటిఫికేషన్ పడ్డా కూడా కనీసం పరీక్ష రాసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఆలోచన చేసుకొని అందరినీ రెగ్యులరైజేషన్ చేయాలి. అందరూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా రోస్టర్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ ప్రకారమే వచ్చారు, బేసిక్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వానికి అదనంగా బరువు కూడా ఏమి పడదు ఆర్థికంగా. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆలోచన చేసుకొని కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలందరినీ యథావిధిగా పర్మనెంట్ చేయాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈరోజు కమిషనర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీని, ఇతర అధికారులని, మంత్రుల్ని అందరినీ కూడా కలుస్తాము. ప్రభుత్వం కూడా ఆలోచన చేయకుండా కాలయాపన చేస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ దసరా పండుగ తర్వాత ఉద్యమాన్ని కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా దురదృష్టం ఏంటంటే దసరా పండుగ వచ్చింది, ఇప్పటికి జీతాలు లేవు. అందరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఈ డిపార్ట్మెంట్లో చాలా మందికి జీతాలు లేవు. నెల లేదు, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి పండుగలు ఎలా చేసుకోవాలి? ఆ కుటుంబాలు పసరతో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి గమనించాలి. ప్రజలకు నిత్యం సేవ చేస్తున్న మెడికల్ అండ్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగులకే జీతభత్యాలు లేకపోవడం, సకాలంలో చెల్లించకపోవడం అటువంటి శోచనీయం. అలాగే కనీసం ప్రమాద బీమా సౌకర్యం లేదు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, సెలవులు సరిగా అమలు చేయడం లేదు. అలాగే ఏరియాస్ గతంలో 2021 నుంచి అమలు కావాల్సిన ఏరియాస్ 33 కోట్ల రూపాయలు ఏఎన్ఎంస్కు రాష్ట్రంలో రావాలి. ఆ 33 కోట్ల రూపాయలు కూడా ఇస్తాము, ఫైనాన్స్ కూడా అప్రూవల్ అయిపోయిందని చెప్పేసి గత గవర్నమెంట్ చెప్పింది, కానీ ఇప్పటిదాకా చెల్లించలేదు. కాబట్టి ఏరియాస్ 33 కోట్లు చెల్లించాలి, సమ్మెకాల జీతాలు కూడా చెల్లించాలి. అదేవిధంగా వీళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలి. గతంలో వేసిన నోటిఫికేషన్ 2100 పోస్టులు అయితే ఉందో రాబోయే కాలంలో ఉన్న ఖాళీలు అన్నిటి కూడా భర్తీ చేసి అందరూ వీళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పే సందర్భంగా సిఐటిగా మీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం రాష్ట్రంలో 6800 మంది ఉన్నారు కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ వరకు. ఇప్పటికి మన వాళ్ళు చెప్పారు, ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు తెలిసి 7 సార్లు అయింటుంది. అంటే అనేక సందర్భాల్లో యూనియన్కి వచ్చాము, ఇండివిజువల్గా వచ్చారు, వ్యక్తులుగా ఏఎన్ఎంస్ విడిగా వచ్చి కలిశారు, ఇతర సంఘాలు కూడా వచ్చినాయి, చాలా యూనియన్లు కూడా రిప్రజెంట్ చేసుకున్నారు. ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా, ప్రజావాణిలో ఇచ్చిన మెమోరాండాలు ఒకటి కూడా పరిష్కారం కాలేదు మా డిపార్ట్మెంట్ వరకు అయితే అని నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన కాయిదాలు మరి ఏమి ప్రభుత్వం పరిశీలిస్తుందా, పట్టించుకుంటుందా, లేదా చెత్తబుట్టలో పడేస్తున్నారా మాకేం అర్థం కావడం లేదు. కాబట్టి గవర్నమెంట్ ప్రజావాణిలో ఇచ్చిన రిప్రజెంటేషన్కు ఒక మెసేజ్ అయితే పెడుతున్నారు, మీరు ఇచ్చారు, మీ మెమోరాండం ముట్టింది అంటున్నారు తప్ప అక్కడ డిపార్ట్మెంట్లో పోతే దీని గురించి ఫైల్ కూడా ప్రాసెస్ చేసే పరిస్థితి కూడా లేదని చెప్పి మాకు అర్థమవుతున్నటువంటి విషయం. చిన్నారెడ్డి గారు కావలేదు, ఇక్కడ ప్రజావాణికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేడం దివ్యా మేడం ఐఏఎస్ ఆఫీసర్ అని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అలాగే మేడం కూడా ఏం చెప్పిందంటే, ఇంతకుముందు ఒకసారి ఇచ్చిన మెమోరాండం మీరు ఆల్రెడీ కమిషనర్తో మాట్లాడాం, కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ కర్ణన్ సార్ ఉన్నారు, మీరు హెల్త్ డిపార్ట్మెంట్కు ఆయనకి వెళ్ళి కలవండి, అక్కడ ఇవ్వండి. అట్లాగే సెక్రటరీని కూడా కలవండి. ఇక్కడ ఇచ్చిన ఉపయోగం ఏమి లేదు, మీ ఉద్యోగుల సమస్యలు మీరు ఏమన్నా అక్కడ సెక్రటరియట్లో, కమిషనరేట్లో అక్కడే ఇచ్చుకోండి. ఈ ప్రజావాణి అనేటువంటిది ఉద్యోగుల కోసం లేదు, ఇది ప్రజల కోసం ఉన్నదని చెప్పేసి ఈరోజు ఆమె కరాఖండిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక నెక్స్ట్ మేము ప్రజావాణి కూడా వచ్చేది ఉండదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి
వచ్చామండి. ఇక్కడికి ప్రజావానికి వచ్చాము, ప్రజాపాలనకి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము సార్. ఇది ఒక 5th టైం వచ్చాము మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. యాక్చువల్గా మేము 15-20 సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్క ఏఎన్ఎం, కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్. ఇందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి సార్. ఈసీ ఏఎన్ఎంస్, సెకండ్ ఏఎన్ఎంస్, ఎన్హెచ్ఎం ఏఎన్ఎంస్, రకరకాల హెచ్ఆర్డి ఏఎన్ఎంస్, రకరకాల ఏఎన్ఎంస్, కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్. మొత్తం టోటల్గా 6500 మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము. మేమందరము ఇంచుమించు మా సర్వీసు 15-20 ఏళ్ళు అవుతుంది ఒక్కొక్క ఏఎన్ఎంది. మా డిమాండ్ ఒక్కటే సార్, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా పోరాటాలు చేసాము. ఒకటే డిమాండ్, రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము. ఎందుకంటే అన్నిటికైనా కీలకమైన శాఖ, ప్రతి ఒక్క సర్వీస్ చేసేది మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల మీద రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు టీచర్స్ తర్వాత మిగిలిన కొన్ని నోటిఫికేషన్స్ వేస్తున్నారు మెడికల్ వాళ్ళలో. మాది కూడా ఇప్పుడు 6000 మందిని, 6500 మందిని రెగ్యులర్ ఉన్నట్లు. ఎందుకంటే మేము 20 ఏళ్ళ సర్వీస్ చేసి మేము ఇప్పుడు ఎగ్జామ్ రాసి తర్వాత ఆ నోటిఫికేషన్ లో వేసిన 1500 పోస్టులలో మేము ఇప్పుడు ఉన్న వాళ్ళమే, కాంట్రాక్ట్ లో చేస్తున్న వాళ్ళమే దగ్గర 6500 మంది, 7000 మంది ఉన్నాం. కాబట్టి మేము ఇప్పుడు ఆ ఎగ్జామ్ రాసి ఆ వెయిటేజ్ తీసుకొని మాకు పోస్టులు వచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మేము ఇదే అండర్ ఎన్హెచ్ఎం లో డాక్టర్స్ ఉన్నారండి, డాక్టర్స్ లో వాళ్ళని వెయిటేజ్ ఇచ్చి వాళ్ళని ఉన్నట్లు రెగ్యులర్ చేశారు. మా డిమాండ్ ఒకటే, మమ్మల్ని కూడా ఈ కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ అందరినీ వెయిటేజ్ ఇచ్చి రెగ్యులర్ చేయమని కోరుకుంటున్నాం సార్. ఎందుకు అంటే మేము మొన్న పాండమిక్ వచ్చిందండి, కోవిడ్ వచ్చింది, ఎంత సర్వీస్ చేసామో. అందరూ చాలా డిపార్ట్మెంట్స్ ఇంట్లో ఉంటే మేము రోడ్ల మీద ట్రాన్స్పోర్టేషన్ లేకుండా మేము సర్వీస్ చేసామండి. గవర్నమెంట్ కి ఇది చాలా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని మా డిమాండ్ తర్వాత మా ప్రాబ్లమ్స్ అన్ని గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఒక్కటే డిమాండ్, రెగ్యులర్ చేయండి. మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ పోస్టులు సాలిసాలని పోస్టులు వేసి మమ్మల్ని కొట్లాటలకు గురి చేయకుండా, మేము ఇప్పటికీ చాలా క్షోభతోనే ఏడుస్తున్నారు. చాలా మంది సిస్టర్స్ చనిపోతున్నారు. 10 days ఒక ఏఎన్ఎం, నెలకు ఒక ఏఎన్ఎం, కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ చనిపోతున్నారు. సింగిల్ పేరెంట్ ఉన్న ఉమెన్స్ ఉన్నారు. ఈ మెడికల్ డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉమెన్సే ఉన్నాము, వర్కింగ్ ఉమెన్స్. దయచేసి ఒకటే డిమాండ్, గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డి అన్న, ఇదొక్కటే మేము విన్నవించుకునేది. మీకు మమ్మల్ని రెగ్యులర్ చేయండి అన్న, మీకు రుణపడి ఉంటాము. మీ ఫోటో పెట్టుకొని జీవితకాలం మేము గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే కాలు ఇదే హరీష్ రావు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు వెళ్ళి కాలు మొక్కినాము సార్, మాకు రెగ్యులర్ చేయండి సార్, మేము ఇన్నేళ్ళ సర్వీస్ చేసినాము, మీరు మాకు తెలంగాణ గవర్నమెంట్ రావాలని మేము పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నది కూడా మా ఉద్యోగాలు మాకు వస్తాయని మేము ఆశపడ్డాము. అయినా 10 ఏళ్ల కాలంలో మా కోరిక నెరవేరలేదు. ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేరుస్తుందని కోరుకుంటున్నాము. ఒకటే డిమాండ్, మాకు రెగ్యులర్ చేయాలి. అదొకటే ఫస్ట్ డిమాండ్, లాస్ట్ డిమాండ్ సార్. థ్యాంక్ యూ.